మిత్రులారా, ఈ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ను చూస్తూ ఉంటే ఒక కొత్త విషయం ఈరోజు నాకు అర్థమైంది. చూడండి, దట్ ఏంటంటే అది రేషనలైజేషన్ ఆఫ్ కంటెంట్ ఇన్ టెక్స్ట్ బుక్స్. ఇన్ వ్యూ ఆఫ్ ది COVID-19 పాండమిక్, it is imperative to reduce content load on students. The National Educational Policy 2020 also emphasizes upon reducing the content load and providing opportunities for experimental learning with క్రియేటివ్ మైండ్ సెట్. అంటే క్రియేటివ్ మైండ్ సెట్ తోటి ఎక్స్పెరిమెంటివ్ లెర్నింగ్కి స్కోప్ ఇస్తూ ఈ కంటెంట్ లోడ్ను రెడ్యూస్ చేయాలి అనేటువంటి దాన్ని ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బేస్ చేసుకొని వీళ్ళు రెడ్యూస్ చేసినట్లున్నారు. ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ద ఎన్సీఆర్టీ హ్యాస్ underlinking the exercise to rationalize the textbooks across all classes. Learning outcomes already developed by the NCERT across classes have been taken into consideration in the exercise. సో ఈ ఎక్సర్సైజ్లో భాగంగా ఎన్సీఆర్టీ వాళ్ళు ఏం చేశారు అంటే, కంటెంట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ హ్యావ్ బీన్ రేషనలైజ్డ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫాలోయింగ్: overlapping which similar content included in the subject areas in the సేమ్ క్లాస్. అంటే ఒకే క్లాస్లో ఉన్నటువంటి రిపీట్ అయ్యేటువంటి కంటెంట్ని తీసేశారు. సిమిలర్ కంటెంట్ ఇంక్లూడెడ్ ఇన్ ది లోయర్ అండ్ హయ్యర్ క్లాసెస్ ఇన్ ది సేమ్ సబ్జెక్ట్. ఒకే సబ్జెక్ట్లో లోయర్ క్లాసుల్లో హయ్యర్ క్లాసులో ఉన్నదాన్ని కూడా తీసిపడేశారు. అంటే మీరు ఖచ్చితంగా అన్ని క్లాసులు అన్ని సబ్జెక్టులు చదివితేనే మీకు ఆ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటుంది, ఎక్కడ రిపీట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రతి క్లాస్లో ప్రతి టెక్స్ట్ బుక్ మీరు చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాలి. ఇంకా ఏం చేశారు? హై డిఫికల్టీ లెవెల్ తీసి పడేశారు. కంటెంట్ విచ్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ టు స్టూడెంట్ వితౌట్ మచ్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ టీచర్ అండ్ కెన్ బి లెర్న్డ్ బై చిల్డ్రన్ త్రూ సెల్ఫ్ లెర్న్ ఆర్ పీర్ లెర్నింగ్. సెల్ఫ్ లెర్నింగ్, పీర్ లెర్నింగ్ తోటి నేర్చుకోగలిగిందని కూడా తీసేశారు అంటున్నారు. కంటెంట్ విచ్ ఈస్ ఆల్సో రిలవెంట్ టు ది ఇన్ ది ప్రెజెంట్ కంటెక్స్ట్ ఆర్ అవుట్డేటెడ్ కంటెంట్ను కూడా తీసేస్తున్నాం అంటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏది అవుట్డేటెడ్గా ఫీల్ అయితే దాన్ని తీసిపడేసి ఉంటారేమో. ఏం జరుగుతుందో టెక్స్ట్ బుక్ లోపలికి పోతే కానీ మనకు అర్థం కాదు. The present condition in the reformed version after carrying out the changes given above. ఈ రకమైన మార్పులు ఈ సంవత్సరం నుంచి టెక్స్ట్ బుక్స్లో జరిగినాయి. వీటిని మనం జాగ్రత్తగా గమనించుకుంటే మరి ఏమవుతుంది? ఏ లెటర్ టు యూ అని ఇంకో పేజ్ ఇచ్చారు. ఆఫ్టర్ దాట్, హౌ టు యూజ్ దిస్ బుక్, ఈ పుస్తకాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 2 పేజీలు ఇచ్చారు. టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ కమిటీ, అక్నాలజ్మెంట్స్. ఈ కంటెంట్స్ చూద్దాం. కంటెంట్స్ వచ్చేటప్పటికి టోటల్గా ఎన్ని లెసన్స్? యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, 4 యూనిట్స్. ఫస్ట్ యూనిట్లో 2 చాప్టర్స్, టోటల్ 5 చాప్టర్స్. ఎన్ని పేజెస్ ఉన్నాయి? 4 చాప్టర్స్ వచ్చేసి 62 ఉన్నాయి. 63 పేజీలో లాస్ట్ చాప్టర్ స్టార్ట్ అయింది అంటే ద ఎండ్ పేజ్ ఇట్ ఈస్ 74. ఓకే, ఎండ్ కవర్ చూద్దాం ఒకసారి. ఎండ్ కవర్ ఇట్ ఈస్ ఇంటిగ్రిటీ ప్లేడ్జ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళది. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ కవర్. ఓకే, ఒకసారి ఈ 5 ఏమేమి ఉన్నాయో చూద్దాం.
First unit, first chapter, power sharing. Second chapter, federalism. Third, gender, religion, and caste. Third, political parties. Fifth one, outcomes of democracy. Okay, useful titles ఇచ్చుకున్నారు. Very good. In upcoming videos, we will go through these chapters one by one. Okay. Bye, viewers.